అంటే హాస్పిటల్స్ పెరుగుతున్న కొద్దీ, అలోపతి హెల్త్ కేర్ డెవలప్ అవుతున్న కొద్దీ, రోగం ప్రివెన్షన్ గాని, క్యూర్ గాని అవ్వట్లేదు. మనిషి ఆరోగ్యంగా మారట్లేదు. మనిషి రోగాలు పూరితంగానే అవుతున్నాడు. ఆ రోగాన్ని మేనేజ్ చేసే వైద్యమే జరుగుతా ఉంది. సో ఇది ఎక్కడో ఒక చోట ఎండ్ అవుతది. రెలెవెన్స్ తగ్గిపోతది. అప్పుడు మనం ఈ వైద్యాన్ని తీసుకోవాలి ఫ్యూచర్‌లో అని చెప్పేసి స్ట్రాటజీ ఏసి, సో అన్ని కంట్రీస్‌ని కన్విన్స్ చేసి 2019 రిపోర్ట్ వరకు చూసి దాదాపు 170 పైగా దేశాలు ఈ ట్రెడిషనల్ మెడిసిన్ స్ట్రాటజీ అనేది ఒప్పుకుంది. అక్యుపంక్చర్ వైద్యాన్ని గాని, హెర్బల్ మెడిసిన్స్ ని గాని, మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళ హెల్త్ కేర్ పాలసీస్ లో వాళ్ళు ఇండల్జ్ చేశారు. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టేటస్ ఏంటి అని అంటే, అలోపతి తర్వాత హైయెస్ట్ ప్రాచుర్యం ఉన్న వైద్యం ఏంటి అని అంటే అది అక్యుపంక్చర్ వైద్యం. మన వాళ్ళకి ఎవరు తెలియదు కానీ వరల్డ్ వైడ్ దిస్ ఇస్ సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్. అండ్ ఈవెన్ ప్రాథమిక చికిత్స నుంచి ఎమర్జెన్సీ కేర్ లో కూడా కొన్ని శస్త్రచికిత్సలు కూడా అవసరం లేకుండా, లేదా శస్త్రచికిత్సల కాంబినేషన్ లో వీలైనన్ని డ్రగ్స్ మెడిసిన్స్ వాడకం కూడా తగ్గించడానికి అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇది వాడడం స్టార్ట్ చేస్తారు.